హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఏంటంటే హెల్దీ లీఫీ వెజిటేబుల్ పొనగంటి కూర గురించి చెప్పాలని వచ్చాను. ఓకేనండి. చాలా చాలా హెల్దీ అయినటువంటి లీఫీ వెజిటేబుల్ అనమాట పొనగంటి కూర. దీన్ని మనం కంటికి చాలా చాలా మంచిదన్నమాట. ఏ విటమిన్ అనేది దీంట్లో పుష్కలంగా ఉంటుంది. ఎవరైనా కంటి సమస్యతో బాధపడుతున్నారనుకోండి, కళ్ళు ఇబ్బందిగా ఉండి మసకలతో ఉండే కనుక మనం రోజు రెగ్యులర్గా ఈ యొక్క పొనగంటి కూర మనము జ్యూస్ రూపంలో కానీ, లేదా పప్పుల్లో కానీ, ఫ్రై రూపంలో కానీ, లేదా పచ్చడి రూపంలో కానీ, ఏ విధంగా మనం దీన్ని వాడుకున్నట్లయితే కంపల్సరీగా మన బాడీలోకి వెళ్ళినట్లయితే అసలు కళ్ళజోడుతో పనే ఉండదన్నమాట. అంత హెల్దీ లీఫీ వెజిటేబుల్ పొనగంటి కూర. అయితే దీని గురించి పెంచుకోవడం కూడా చాలా ఈజీ అండి. అసలు ఇబ్బంది ఉండదు. ఎవరైనా పెస్ట్లు ఉండవు. ఒక మిల్లీ బగ్ ఒకటి ఉంటుంది. అది రాకముందే మనం ఇలా ఈ ఎర్లీ స్టేజ్లోనే ఇలా ఉండగానే కట్ చేసుకోవాలంటే ఏ విధమైనటువంటి పెస్ట్లు లేకుండా ఉన్నది హెల్దీగా ఉన్న లీఫీ వెజిటేబుల్స్ మనం కట్ చేసుకుని వాడుకోవచ్చు. ఇంకా ముదిరింది అనుకోండి, ఈ చూసారా, ఈ టిప్స్ ఉన్నాయి చూసారా, ఇక్కడ ఆకులన్నీ ఇలా బంచెస్ లాగా ఎలా వచ్చేసి మురిసిపోయి ఇక్కడ ఉంటుంది. ఏంటా అని చూస్తే దాంట్లో పురుగు ఉంటుంది అనమాట. అలా రాకుండా ఎర్లీగా ఈ స్టేజ్లో చూసారా ఎంత హెల్దీగా ఉన్నాయి. టిప్స్ అన్నీ కూడా ఎంత హెల్దీగా ఉన్నాయి చూసారా. ఈ స్టేజ్లో కనుక మనం వాడుకున్నట్లయితే అసలు ఏ ప్రాబ్లం ఉండదు. అలాగే జ్యూసులు చేసుకున్నా సరే కూడా ఈ స్టేజ్లోనే చేసుకోవాలన్నమాట. టెస్ట్లు ఏమీ లేని హెల్దీ లీవ్స్ని మనం జ్యూస్ చేసుకోవచ్చు. శుభ్రంగా కడిగేసి ఓన్లీ లీవ్సేనండి, ఈ కాడలు కాకుండా ఓన్లీ లీవ్స్ మాత్రం కట్ చేసుకుని నీట్గా క్లీన్ చేసుకుని దానికి కాస్త లెమన్ అలాగే ఒక స్పూను తేనె కలుపుకొని మనం తాగినట్లయితే రోజు ముందు కట్ చేసుకున్నాక మిక్సీ పట్టి జ్యూస్ వడకట్టుకున్నాక దాన్ని లెమన్ను అన్నీ కలుపుకొని మనం తాగినట్లయితే 40 days తాగితే మనకి చాలా మంచి బెనిఫిట్ అనేది ఉంటుందన్నమాట. కంపల్సరిగా 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అనమాట. దీని మీద ఒక స్టోరీ కూడా ఉందండి. తెనాలి రామకృష్ణ మన విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి శ్రీకృష్ణదేవరాయలు గారు ఉన్నారు కదా, ఆయన కూడా కొంచెం కంటి సమస్యతో చూపుతో ఇబ్బంది పడుతుంటే మన తెనాలి రామకృష్ణ గారికి తెలియజేసినప్పుడు ఆయన మహారాజు తోటి ఛాలెంజ్ చేసి, నేను ఒక 40 days నేను మీకు ఒక జ్యూస్ ఇస్తానయ్యా, మీకు ఒక కషాయం ఇస్తాను, మీరు దాన్ని క్రమం తప్పకుండా రోజు మీరు వాడినట్లయితే మీ కంటి సమస్య తగ్గుతుందని చెప్పేసి ఛాలెంజ్ చేస్తారనమాట. అయితే ఏంటి అది, ఏ మొక్క అని చెప్పేసి, ఏ కషాయము అని అడిగినప్పుడు, లేదయ్యా మీరు కంపల్సరిగా మీరు తాగండి, తాగిన తర్వాత అదేంటనేది నేను చెప్తానంటారు అనమాట. సో అలాగా 40 days ఆయన జ్యూస్ తీసుకున్న తర్వాత అప్పుడు ఆయన కంటిలో మంచి మార్పు అనేది వచ్చింది అనమాట. సో ఆ విధంగా ఈ తర్వాత ఆయనకి మంచి పారితోషికాన్ని తెనాలి రామకృష్ణకి రాజుగారు ఇచ్చారంట. నిజమండి, ఇది రియల్ స్టోరీ. అది మీరు కంపల్సరీగా తప్పకుండా మంచిగా హెల్దీ లీఫీ వెజిటేబుల్స్ని చక్కగా గ్రో చేసుకుని పెంచుకోవచ్చు. చాలా ఈజీ అండి పెంచడం. వాటర్ ఉంటే చాలు, కొంచెం మట్టి వాటర్ ఉంటే చాలు, ఈజీగా పెరుగుతుంది. అప్పుడప్పుడు కొంచెం నెలకోసారి అలా కంపోస్ట్ ఇచ్చుకుంటే సరిపోతుంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కంపల్సరీగా మీరు కూడా హెల్దీ లీఫీ వెజిటేబుల్స్ని పెంచుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.